సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన సినిమాలలో ఒకటైన హనుమాన్ మూవీ వీకెండ్ డేస్లో కూడా ఊహించని రేంజ్లో బుకింగ్స్తో అదరగొడుతుంది. సీడెట్లో సైతం ఈ సినిమాకు బుకింగ్స్ అదృష్టంగా ఉన్నాయి. తేజస్విని, ప్రశాంత్ వర్మ కెరియర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ రేట్గా నిలిచే ఛాన్స్ ఉంది. ప్రముఖ మల్టీప్లెక్స్లలో ఈ సినిమాకు బుకింగ్స్ ఊహించని స్థాయిలో పెరుగుతుండడం హాట్ టాపిక్ అవుతుంది. అయితే హనుమాన్ సీక్వెల్గా జై హనుమాన్ తెరకెక్కుతుండగా ఈ సినిమాలో తేజస్విని రోల్ పరిమితమని తెలుస్తుంది. హనుమాన్ సినిమాతో పోల్చి చూస్తే జై హనుమాన్ మరింత ప్రత్యేకంగా ఉంటుందని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. జై హనుమాన్ మూవీలో మరిన్ని పాత్రలు కనిపిస్తాయని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. జై హనుమాన్లో తేజ పాత్ర తక్కువగా ఉంటుందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. తన సినిమాటిక్ యూనివర్స్లో మొత్తం 20 కథలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రతి సంక్రాంతి పండుగకు ఒక మూవీ వచ్చేలా ప్లాన్ చేస్తున్నామని ఆయన కామెంట్లు చేశారు. 2025 సంక్రాంతికి జై హనుమాన్ మూవీ విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరమైతే లేదు. జై హనుమాన్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా హనుమాన్ చిత్రం చివరి షాట్లో హనుమంతుడు శ్రీరాముడికి ఒక ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణం దేని గురించి అనే దానిపై జై హనుమాన్ చిత్రం ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు. ఈ సినిమాలో తేజస్విని హీరో కాదని, తక్కువ నడివి ఉన్న పాత్రలో ఆయన కనిపిస్తాడని, సినిమా మొత్తం హనుమంతుడే కనిపిస్తాడంటూ ఆయనకి సపోర్టివ్గా 4 పాత్రలు నిలుస్తాయని ఆయన తెలిపారు. అయితే ఈ సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తారని టాక్ కూడా ఉంది. ప్రశాంత్ వర్మ ఆయన డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారట. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ మూవీలో ఆయన నటిస్తున్నారు. దీనితో పాటుగా మెగా 157 మూవీ కూడా లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ప్రశాంత్ వర్మ చిరంజీవి గారి డేట్స్ని ఎలా సంపాదిస్తారు, హనుమంతుడి పాత్రలో ఆయన్ని ఎలా చూపిస్తారు అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి గారు హనుమంతుడికి అపారమైనటువంటి భక్తుడు. అలాంటి ఆయన సాక్షాత్తు హనుమంతుడి పాత్రలో చిరంజీవి గారు నటించే అవకాశాన్ని దాదాపుగా వదులుకునే అవకాశమైతే ఉండదు. మరి చిరంజీవి గారు హనుమంతుడి పాత్రలో ఎలా కనిపించబోతారు, ఎలా ఆయన యాక్టింగ్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నారు అన్నది గూస్బంప్స్ తెప్పించే పాయింట్. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది పక్కన పెడితే ప్రశాంత్ వర్మ హనుమాన్ టైటిల్ ఎండ్ కార్డ్స్లో జై హనుమాన్ మూవీ 2025లో విడుదలవుతుందనేసి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాని ప్రశాంత్ వర్మ ఏ విధంగా తెరకెక్కిస్తారన్నది ఎంతో ఆసక్తికరంగా మారింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ మూవీలో ఆయన నటిస్తున్నారు. దీనితో పాటుగా మెగా 157 మూవీ కూడా లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ప్రశాంత్ వర్మ చిరంజీవి గారి డేట్స్ని ఎలా సంపాదిస్తారు, హనుమంతుడి పాత్రలో ఆయన్ని ఎలా చూపిస్తారు అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.